ఎవరికి ఏ ప్రాబ్లం చెప్పవద్దు, మీరు డిస్టర్బ్ కావద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి నేను చెప్పేసిన కూడా ఇంకా అన్నయ్య వాళ్ళకి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేసిన వాళ్ళని బెదిరించింది చాలా. చంపేస్తా అట్లా ఇట్లా అని చెప్పేసి చంపేస్తా, మీరు ఎందుకు తీసుకోవాలి, కావాలనే తీసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పేసి బెదిరించింది చాలా. ఇంకా 3-4 డేస్ ఇప్పటికీ 4 డేస్ అవుతుంది కదా, ఈ 4 డేస్ నుండి టార్చర్ పెడుతూనే ఉన్నారు వాళ్ళని. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? సండే మార్నింగ్ సరే సెటిల్ మేము ఇదంతా ఉండిపోతుంది సార్, నేను వెళ్ళిపోను. థ్రెట్ ఉందంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అది చెప్పండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర హెచ్ఆర్సీకి వచ్చారు కదా? హెచ్ఆర్స్ దగ్గరకు వచ్చి హెల్ప్ ఇక్కడ నాకు హ్యూమన్ రైట్స్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఇచ్చాను సార్. ఏమన్నారు వాళ్ళు? చేస్తామని చెప్పారు వాళ్ళు. పేరు మీరు? లహరి సార్. నువ్వు చెప్పాను. జగదీష్. ఏం జరిగింది చెప్పు. అంటే నన్ను తీసుకొని వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి ఇక అంటే చాలా గలీజ్గా మాట్లాడుతున్నాను, ఫోన్ చేసి సతాయిస్తున్నా. చెప్పు, నువ్వు మాట్లాడు. తీసుకెళ్ళి పట్టుకోలేమంటున్నారా, పట్టుకుంటే ఏమైతే తెలుసా అని చెప్పి టార్చర్ చేస్తాను. వీళ్ళ బాబాయ్ ఎస్ఐ కావడంతో బాగా రెచ్చిపోతున్నారు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నాడు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చినట్ట, మీ కొడుకుని తీసుకెళ్ళి కాల్ చెప్పి ఇచ్చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన. అయితే ఆయన కూడా ఇంటికి వెళ్ళట్లేదు 4 డేస్ నుంచి, బయటనే నైట్ వరంగల్ వరకు ఇది కర్నూలు వరకు వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ ఎక్కడ సేఫ్ లేదు సార్, అందుకే ఇక బయట నైట్ మొత్తం బయట ఉండేసి నిన్న వస్తానంటే నిన్న టైం అయిపోయిందని అందుకే మళ్ళీ పేరు జగదీష్. ఇంకేమైనా అడిగా అమ్మాయి ఇక్కడ చూడమ్మా. మీరు పక్కకు వచ్చండి. నీది మహబూబ్ నగరా, అమ్మాయి దూరం కదా? పైకి పట్టుకోమ్మా, పట్టుకోండి. చూడండి మీకు పైకి పట్టుకోండి. ఇక్కడ చూడండి, సీరియస్ సీరియస్. కొంచెం మీరు వెనక్కి రండి అన్న, వెనక్కి రండి మీరు. పైకి లేపి